హాయ్ అండి. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు ఆ పార్టీ స్థాపించినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మటే ఉన్నటువంటి బ్రహ్మయ్య గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రసవత్తరంగా సాగినటువంటి ఎన్నికలలో ఎవరు విజయం సాధించబోతా ఉన్నారు, వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏమిటి, బ్రహ్మయ్య గారిని అడిగి తెలుసుకుందాం. బ్రహ్మయ్య గారు నమస్కారం. నమస్తే. బ్రహ్మయ్య గారు, ఇప్పుడు ఎన్నికలు ముగిసాయి, 2024 ఎన్నికలు. ఈ ఎన్నికలకు సంబంధించి అంటే ఎవరికి వాళ్ళు మేమే గెలుస్తామని చెప్పేసి క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారు. అయితే మీరు అంటే దీనికి ఈ ఇంటర్వ్యూకి ఆన్సర్ చేసే ముందు ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాను. ఏంటంటే ఇప్పటికే చాలా వీడియోలు చాలా మంది ఎన్నికలకు సంబంధించి మాట్లాడుతున్నారు. మీరు సూటిగా స్పష్టంగా చెప్పాలి ఒకటి, ఎందుకంటే చూసే వాళ్ళ వ్యూవర్స్ టైం చాలా ఇంపార్టెంట్. వాల్యుబుల్ మాటలే చెప్పండి. వైఎస్ఆర్సీపీ వర్షన్గా కాకుండా మన వీక్షకులు చూసేదానికి కన్విన్సింగ్ గా మీరు చెప్పాలి. దయచేసి ఇది నా రిక్వెస్ట్. కాబట్టి ఇప్పటిదాకా నడుస్తున్న వీడియోలు, ఎందుకంటే వందల వీడియోలు ఈ ఎన్నికలకు సంబంధించి వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనం మాట్లాడుకునేది ఖచ్చితంగా ప్రజలకు కొత్త విషయం మనం చేరవేసేటట్టు ఉండాలి. ఎందుకంటే వాళ్ళ విషయం కూడా, వాళ్ళ టైం కూడా ఇంపార్టెంట్ అనేది దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు ఇక విషయానికి వస్తే, ఇప్పుడు సట్టా మార్కెట్లో 1,00,000కు 2,00,000 రూపాయలు అంటే వైఎస్ఆర్సీపీ గెలిస్తే 1,00,000 రూపాయలు అయితే తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ గెలిస్తే 2 లక్షలు ఇస్తారు. అంటే సట్టా మార్కెట్లో వైఎస్ఆర్సీపీ రేటు సగానికి పడిపోయింది. దీన్ని బట్టి మీరేమంటారు? వైసీపీ నాయకులు ఎవరు కూడా మార్కెట్లో ఈ బెట్టింగ్స్ పెట్టడానికి జూదగాళ్ళు కాదు. అడ్డదారులు తీసుకొచ్చి డబ్బులు సంపాదించిన వ్యక్తులు వైసీపీ వాళ్ళు కాదు. వీళ్ళు అడ్డదారులు, స్కాములు ఇవి అవి అన్నీ తీసుకొచ్చి చేసుకొని ఈ రోజు ఏమంటే బెట్టింగ్స్ కాసుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళంతా పబ్లిసిటీ ఎట్లుంటుందంటే వీళ్ళది మౌత్ పబ్లిసిటీ తప్ప మిగతాది వీళ్ళ దగ్గర ఏమి ఉండదు. వాళ్ళు వీళ్ళు అంతా స్కాముల్లో సంపాదించిన డబ్బులు ఇప్పుడు ఈ బెట్టింగ్స్ వస్తున్నారు. వైసీపీ వాళ్ళు నీతి నిజాయితీతో ప్రజలకు సేవ చేసే వ్యక్తులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ బెట్టింగ్స్కు, ఈ జూదాలు, ఈ కథకు దూరంగా ఉంటారు. వాళ్ళకు ప్రజలు బ్రహ్మాండంగా ఓట్లేశారు. వాళ్ళకి బ్రహ్మాండమైన మెజార్టీ వస్తుంది. వైసీపీ వాళ్ళది ఎక్కడ చూసినా కానీ అప్పులో ఉంటుంది కానీ డౌన్లో. అదే బ్రహ్మయ్య గారు మీరు చెప్పినట్టే బ్రహ్మాండంగా ఓట్లేశారు. ఇంత ముందు కంటే పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది కాబట్టి మీరు ఓడిపోతున్నారు. ఎందుకంటే గతంలో పోలింగ్ పర్సంటేజ్ పెరగడం వల్లనే వైసీపీ గెలిచింది. ఇప్పుడు కూడా ప్రజలు కసికసిగా ఓటేశారు. ఎందుకంటే అభివృద్ధి లేదు, రాజధాని లేదు, రోడ్లు బాగలేవు, ప్రజలు చాలా వ్యతిరేకత ఉన్నారు కాబట్టి ఓట్లేశారు. కాబట్టి ఎక్కువ పోలింగ్ పర్సంటేజ్ అయిందని చెప్తున్నారు. దానికి మీరేం చెప్తారు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు ఏపీ స్టేట్లో ప్రతి ఇంట్లో ఆయన మేలు చేయగలిగినాడు. చేస్తూ ఆయన ఒక డైలాగ్ కూడా చెప్పాడు. ఏమని? ఎవరు కూడా అంత ధైర్యంగా చెప్పిన వ్యక్తులు లేరు. నా వల్ల నీ ఇంట్లో ఏమైనా మేలు జరిగితే నాకు ఓటేయండి అన్నాడు. అంత మటుకు సేవ చేసిన వ్యక్తులైతే వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, ఈ జనసేన వ్యక్తులు కానీ ఎవరైనా ఒక్కసారన్నా ఆయన కరెక్ట్గా చెప్పగలిగిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి తప్ప వీళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో ఎక్కడో వేరే స్టేట్లలో ఉండేవాళ్ళు, వేరే కంట్రీల్లో ఉండేవాళ్ళు మొత్తం వచ్చి జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయగలిగినారు కాబట్టి ఓట్ల పర్సెంటేజ్ పెరిగింది. వీళ్ళు ఇచ్చే సబ్సిడీలు అవి అన్నీ మొత్తం వీళ్ళకి ఇచ్చే స్కీముల పైన కూడా లేడీస్ చాలామంది జగన్మోహన్ రెడ్డికి ఓటేయాలా, నెక్స్ట్ పథకాలన్నీ మాకు మళ్ళీ రావాలా, కంటిన్యూ కావాలనే ఉద్దేశంతో లేడీస్ కూడా పథకాలు లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి ఓట్లు వేయగలిగిన పర్సెంట్ తగ్గిపోయింది. అవునండి, పథకాలు కంటిన్యూ చేయడంతో పాటు సూపర్ 6 పేరుతోటి టీడీపీ అంటే బాబు గారు పెట్టిన మేనిఫెస్టో ఇంకా చాలా అద్భుతమైన పథకాలు ఉన్నాయి. అందులో మీకెందుకు ఓటేయాలి? వాస్తవమే, చంద్రబాబు పెట్టిన పథకాలు బ్రహ్మాండంగా ఉంటాయి. కానీ చంద్రబాబుకు జగన్మోహన్ రెడ్డికి తేడా ఏంది? జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా చేస్తాడనే ఉద్దేశంతో జనాలందరికీ తెలుసు. చంద్రబాబు పెట్టిన పథకాలు ఏది చేయడని 14 సంవత్సరాలు చూశారు జనాలు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికే ఓటేస్తారు కానీ చంద్రబాబుకి అయితే ఓట్లు వేయరు. దానికోసం పర్సెంటేజ్ ఈసారి పెరిగినా ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి విన్ అయ్యేదానికి అవకాశం ఉందని మాత్రం నేను చెప్పగలను. మీరంటున్నారు బ్రహ్మయ్య గారు, కానీ ఈస్ట్లో వెస్ట్లో కమ్మ కాపు ఈక్వేషను జనసేన ఇది ప్రభావం బాగా పనిచేసింది. గుంటూరు, కృష్ణ, ఈస్ట్ వెస్ట్ ఏకపక్షంగా మేము మా ఓట్లు పడ్డాయి, మేము గెలుస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. దానికి మీ సమాధానం? కమ్మ కాపుకు ఆయన ఇచ్చిన ఎమ్మెల్యేల సీట్లు ఎన్ని? తక్కువ ఇచ్చారు. ఆయన కాడికి ఎక్కువ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినప్పుడు వీళ్ళంతా కమ్మోళ్ళు కదా. ఒక చంద్రబాబు ఒక్కడే కమ్మ కాపునా
అంటే ఎమ్మెల్యేలు కాదా, మా పార్టీలో ఉండే వ్యక్తులు వాళ్ళు కమ్మ కాపు కాదా, వాళ్ళని చూడరా ఎవరు? ఎక్కడ చూసినా ఒక సీఎం అనే వ్యక్తి ఏ క్యాస్ట్ అయినా ప్రజలకు సేవ చేయగల సత్తా ఉండే వ్యక్తికి ఓట్లు ఇస్తారు తప్ప ఏదో మా కమ్మ మా ఇంట్లో వాడని ఓట్లు వేయరు. సన్యాసిని తీసుకుపోయి సీట్లో కూర్చోబెట్టాలని ఎవరు అనుకోరు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, ఒకటే డైలాగ్ అని చెప్తున్నాడు, ప్రజలు నాకు సీట్ ఇచ్చే నేను సీఎం సీట్లో కూర్చుంటా. చంద్రబాబు కాన్సెప్ట్ ఏంది, ఒక్కటే చెప్తున్నాడు ఆయన కూడా, ఏమని ఏ విధంగా అయినా జగన్మోహన్ రెడ్డి సీటు లాక్కుంటా అంటున్నాడు. కానీ ఈయన జగన్మోహన్ రెడ్డి ఏమంటారు, ప్రజలు ఇచ్చే నేను ఆ సీట్లో కూర్చుంటా అంటున్నాడు. అవును, ఇప్పుడు మీరు ఇంకో కొత్త వాదం తీసుకొచ్చారు మీ పార్టీ నుంచి, కుప్పంలో బాబు ఓడిపోతారా? అది 100% అందరికి తెలుసు. ఎందుకంటే ఒక డైనమిక్ లీడరు ఎవరు చంద్రబాబు అయినప్పుడు ఆ ఏరియాలో ఈరోజు ఓడిపోతున్నాడంటే ఆయన జీరో చేయగలిగినాడంటే ఆయన సూపర్గా పని చేయగలిగితేనే చంద్రబాబు ఈసారి ఆడ ఓడిపోతున్నాడు. ఎందుకు ఓడిపోతున్నాడంటే ఇంతవరకు 35 సంవత్సరాలు చంద్రబాబును ఓట్లేసి గెలిపిస్తే తాకడానికి మంచినీళ్ళు కూడా వేయలేదు. అలాంటి ఆడప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచో తీసుకుపోయి వాటర్ పుష్కలంగా ఇచ్చారు, రోడ్లు డెవలప్ చేశారు, సినిమా గేట్లు లాగా పెట్టి నీళ్ళు ఇచ్చి మన తర్వాత తీసిపోయారని చెప్పేసి తెలుగుదేశం వాస్తవం. మేము డ్రింకింగ్ వాటర్ కోసము మేము కష్టపడి యాడించి తీసుకొచ్చి పెట్టాము. నీకు 35 సంవత్సరాలు నీకు పదవి ఇచ్చి ఒక సీఎం సీట్లో 14 సంవత్సరాలు కూర్చోబెట్టి అంత సేవ చేసిన వ్యక్తులకు నువ్వు మంచినీళ్ళు ఇవ్వలేకపోతే నీకు ఈరోజు చూసి నీకు ఓట్లు ఇచ్చరా? చంద్రబాబు 14 సంవత్సరాలు సీఎంగా ఉండి ఏ పొద్దున్నే కానీ వాళ్ళ ఇళ్ళన్న ఉందా కనీసం? అక్కడ ఈ మధ్య కట్టుకుంటున్నాడు. ఎందుకంటే జగన్మోహన్ చూసి ఈరోజు అక్కడ ఇల్లు ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి చంద్రబాబు ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి చేసినంత సేవ ప్రజలకు చంద్రబాబు కుప్పంలో చేయలే. కాబట్టి ఈసారి అక్కడ మన చంద్రబాబు ఓడిపోతారని నేను చెప్పగలను. మీరు చెప్తున్నారు. మరి మంగళగిరి పరిస్థితి ఏంటండి? మంగళగిరి టఫ్ ఫైట్. అది వాళ్ళైనా వీళ్ళైనా ఒక 2000-3000 అటు ఇటు గెలవచ్చు. ఎందుకంటే మంగళగిరిలో కూడా వీళ్ళు ఎంత చేసినా ఏం చేసినా పార్టీకి అనుకూలంగా ఏది తెలుగుదేశంకు కొద్ది పార్టీ అనుకూలంగా ఉంది. కానీ అంత మాత్రాన ఏదో వాళ్ళు సీఎం అవుతారు, పిఎం అవుతారు అని కలలు కనడం అనేది మర్చిపోవాల్సిన విషయం. ఇంకో కొత్త విషయం అండి, లోకేష్కు పార్టీ పగ్గాలు ఇవ్వాలని నిన్న బుద్ధా వెంకన్న చెప్పారు కదా, దాని మీద ఆ బుద్ధా వెంకన్న బుద్ధి లేకుండా మాట్లాడుతుంటాడు ఏదో. ఎందుకంటే ఆయన ఒక పార్టీ అధ్యక్షుడా, లేకుంటే ఏమన్నా లేకపోతే పార్టీలో పెద్ద పదవి ఉండేవాడా? అవునండి, పార్టీ తరఫున అడిగాడు ఆయన. పార్టీ పదవిలో నీకు ఏముందయ్యా? నేను ఎవరు చూస్తాడు? ఒక ఏది చంద్రబాబు చెప్పాలా, లేకుంటే ఈ పక్క అచ్చెన్నాయుడు చెప్పాలా? చెప్తే రొంత ఏదన్నా ఉంటుంది. రేపు మాపు ఈ పార్టీ ఎత్తిపోతుంది, ఆ జూనియర్ ఎన్టీఆర్కు పగ్గాలు ఇస్తారు. ఖచ్చితంగా దానికోసం వీళ్ళేందో జూనియర్ ఎన్టీఆర్ను ఎదిరించే దమ్ము లేక వీళ్ళు ఏం చేస్తున్నారు, లోకేష్ను ప్రెసిడెంట్ చేస్తారు, ముందుకు దొబ్బుతున్నారు. అంటే లోకేష్ను పప్పు చేస్తారు తప్ప వాళ్ళేమి లీడర్ని చేయడంలే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటండి? పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోతున్నాడు. ఓడిపోతుండ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా. ఎందుకంటే బ్రహ్మయ్య గారు మామూలుగా ఎన్నికల వరకు చెప్పుకోవాలి కదా, మా పార్టీ గెలుస్తుంది, మా పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పాలి కదా మీరు. ఎన్నికలు అయిపోయింది, ఇప్పుడు అంటే ఎలక్షన్ కౌంటింగే ఉంది. మీరంటే వాస్తవాలకు దూరంగా ఎందుకు మాట్లాడతారు? ఇప్పుడు పబ్లిక్ ఇన్ఫ్లుయెన్స్ చేసేది కూడా లేదు కదా. వైసీపీ వాళ్ళకు పవన్ కళ్యాణ్ ఓడిపోతారు అంటున్నారు, చంద్రబాబు ఓడిపోతారు అంటున్నారు, లోకేష్ ఓడిపోతారు అంటున్నారు. ఎందుకని మీరు ఇట్లా అంటే ఇదే నినాదాన్ని ఎందుకు అట్లా కంటిన్యూ చేస్తున్నారు? వైసీపీ వాళ్ళు ఏం చెప్తారంటే నీతి నిజాయితీగా మాట్లాడతారు, మాటకు కట్టుబడి ఉంటారు. వాళ్ళు చెప్పింది నిజంగా నీతికి చెప్తుంది అంటే నిజాయితీకి చెప్పే మాటనండి ఇది వాస్తవంగా. ఎందుకంటే లోకల్గా గీతా గారు ఉన్నారు, ఆమె ఎన్నో మంచి పనులు చేశారు, ఆ ఏరియా వాళ్ళందరికీ తెలుసు ఆమె. ఇప్పుడు పవన్ కళ్యాణ్ను ఒకవేళ గెలిచాడు అనుకో, ఆయన కలవాలంటే ఏముంటుంది, వాళ్ళు అక్కడి నుంచి హైదరాబాద్ సీఎం అవుతారండి. కాపులకి ఇప్పుడు ఒక్కసారి కూడా సీఎం చేయలేదు, పవన్ కళ్యాణ్ అయితే సీఎం అయ్యే అవకాశం ఉంటుంది. మనకు ఆ మాట అడగడం కూడా సమంజసం కాదు. ఏదో 21 సీటు ఉండేవాడు సీఎం ఏ విధంగా అయితే. అంటే బ్రహ్మయ్య గారు ఇప్పుడు అట్లా ఇప్పుడు 65-70 దగ్గర తెలుగుదేశం ఆగిపోయింది. ఉదాహరణకు రేపు ఫలితాల్లో 10 దగ్గర 12 దగ్గర ఈయన ఆగిపోయిన తర్వాత బీజేపీకి ఒక 7-8 సీట్లు వస్తే ఆ మ్యాజిక్ ఫిగర్కి సరిపోయినప్పుడు మోడీ గారు చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ సీఎం అని చెప్పేసి ప్రపోజల్ పెట్టచ్చు. మోడీ గారు ప్రపోజల్ పెడితే ఈయన సీఎంగా గెలిచకుండానే సీఎం సీట్లో కూర్చోబెట్టి చంద్రబాబు వెల్కమ్ చెప్పి వాళ్ళ కొడుకును ఆయన్ను కూర్చోకుండా ఈయనకు అవకాశం ఇచ్చడా? అంటే అందుకని మీరు అక్కడ పిఠాపురం లోడ్ ఇచ్చేస్తున్నారు. ఖచ్చితంగా ఓడిపోతారు అంతే.
చంద్రబాబు ఓడించారు, మేమేమి ఓడియాల్సిన అవసరం లేదు. అది చంద్రబాబు మోడీనే ఈ పైకి రాకుండా తొక్కాలనే ఉద్దేశంతో వాళ్ళే ఓడించారు తప్ప మా వైసీపీ వాళ్ళు కూడా ఓడియాల్సినంత అవసరం అయితే లేదు. అంటే నిన్న మనం ఇన్సిడెంట్ చూస్తున్నాం కదా 2-3 రోజుల నుంచి పిందెల రామకృష్ణారెడ్డి మరి దారుణం. అంటే ఈవీఎంని ధ్వంసం చేయడం అంటే మీరు ఓడిపోతున్నారని చెప్పేసి చేసిన పనే కదండి అది. రామకృష్ణ గారి నుంచి మాట్లాడేటప్పుడు ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి. ఈయన పోయి ఆడ ఎందుకు ఈవీఎంలను తీసి పారేశారు, ఎందుకు గలాట చేశాడు? అక్కడ మొత్తం రిగ్గింగ్ జరుగుతుంది, ఆపమన్నాడు, ఎవడు పలకుంటే లీడర్ ఏం చేస్తాడు? నువ్వు రిగ్గింగ్ చేయడం తప్పు, మళ్ళీ ఈయనను తప్పు అనడం తప్పు. 6-7 బూతుల్లో ఈ విధంగా జరిగింది అంటున్నారు. అసలు ఈ లైవ్ ఏ విధంగా వచ్చింది? ఈ లైవ్ ఎవరు లీక్ చేశారు? ఎవరికి సంబంధం ఇది? అంటే తెలుగుదేశం వాళ్ళు లీక్ చేశారా? అది జరిగే పని కాదు. నీకు ఈసీని ఫస్ట్ సస్పెండ్ చేయాలి. ఎలక్షన్ కమిషనర్ను ముందు అక్కడి నుంచి ఏం చేయాలంటే వాళ్ళ ద్వారానే లీక్ అయింది, అది బయటకు వచ్చింది. బయటకు వచ్చినప్పుడు నువ్వేం చేయాలా? వేరే 6 ఎందుకు చూపించలేకపోతున్నావు? ఇది ఒక్కటి ఎందుకు చూపించాను? మిగతా 6-7 జరిగినాయి అంటున్నారు కదా, మరి ఎందుకు చూపించలే మీరు? ఎక్కడ పోయినాయి? అట్లా జరిగిందనుకో దాన్ని స్టాప్ చేయించి వెనకబడి మరుసటి రోజు ఎలక్షన్ జరిపించాలి కదా. అంటే ఒక బాధ్యతాయుతమైన ఆయన ఇప్పుడు 4 సార్లు ఎమ్మెల్యే చేశాడు, అధికార పార్టీకి సంబంధించిన బాధ్యతాయుతమైన పార్టీకి సంబంధించిన వ్యక్తి అట్లా ఈవీఎం ధ్వంసం చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. ఎందుకు ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసుకోవచ్చు కదా. ఎవరికి? ఎన్నికల కమిషన్. ఇప్పుడు ఏం చేసినాడు? ఇప్పుడు ఆయన ధ్వజం చేసినాడు, వెనక క్యాన్సిల్ చేయొచ్చు కదా. అంటే మొత్తం వాళ్ళు రిగ్గింగ్ చేసుకుంటే తప్పు, ఈయన ఆడ నిలబడుకొని ఇది న్యాయం కాదురా అని చెప్పడం తప్ప వాళ్ళు చేస్తే నీతి నిజాయితీ, వీళ్ళు చేస్తే పనికిమాల వల్ల. ఏదైనా కానీ ఒకటి ఆలోచించాలా. నీకు అక్కడ జరిగింది, నువ్వు వెనకబడి క్యాన్సిల్ చేసేసి మళ్ళీ ఆ రోజు కాకుండా మరుసటి రోజు పెట్టు, రీపోలింగ్ జరిపించకుండా ఆయన తప్పు ఈయన తప్పు అనడానికి నువ్వెవరయా? ఆ లీకేజ్ చేయడానికి అసలు ఏం పర్మిషన్ ఉంది నీకు? ఎక్కడి నుంచి వచ్చినాయి? 6-7 ఉన్నాయి. లీకేజ్ గురించి మాట్లాడుతున్నారు మీరు. పగలగొట్టిన ఆయన గురించి పగలగొట్టడం తప్పు, మేము చేసిన తప్పు అని అంటలేదు, మీరు లీకేజ్ గురించే మాట్లాడుతున్నారు. ఎవరు చేసినా తప్పే. ఎట్లా అంటే రిగ్గింగ్ చేస్తే తప్పు కాదా? ఈయన పగలగొడితే తప్ప. రిగ్గింగ్ చేసినారు, ఆపాలా? ఆపకుండా దౌర్జన్యం చేసి లోపలికి ఎవరిని రానియకుండా బయట అంతా కూర్చోబెట్టి మొత్తం అంతా వాళ్ళే కబ్జా చేసుకుంటామంటే ఇది తెలుగుదేశం ప్రభుత్వమా? వాళ్ళ లీడర్ పెద్ద గొప్పోడా? వేరే వాళ్ళ పనికిమాల వల్ల? న్యాయం అనేది ఒకటే, ఎప్పుడైనా తెలుసుకోవాల్సింది. న్యాయం అనేది ఎట్లా ఉంటుందంటే ఇరుపక్కల న్యాయం ఉండాలా. నువ్వు వచ్చి మొత్తం రిగ్గింగ్ చేస్తాను, దాన్ని ఆపడానికి నేను వచ్చే ధ్వంసం చేసినాడంటే మీరు పగలు కొట్టుకొని ఆయన మీద పడితే ఎట్లా? బ్రహ్మయ్య గారు, మీరు రాయలసీమకు చెందిన వ్యక్తి కదా, రాయలసీమలో కూడా ఈసారి వైసీపీకి సీట్లు తగ్గుతున్నాయని చెప్తున్నారు కదా, అంటే ఓడిపోవడానికి అది సంకేతం కాదా వైసీపీ? రాయలసీమలో ఎప్పుడు సీట్లు తగ్గేది ఉండవు, కానీ ఇంప్రూవ్ అయితే కానీ తగ్గడం అయితే జరగవు. ఎందుకు? పోయినసారి వచ్చిన 49 సీట్లు వచ్చాయి 52లో, ఇంకా 52లో ఈసారి నేను చెప్తాను కదా 43 సీట్లు వైసీపీకి వస్తాను రాసి పెట్టుకో. పోయినసారి 42 వచ్చాయి, ఈసారి 43 వస్తాయి. 43 వస్తాయా? ఖచ్చితంగా వస్తాయి. ఎందుకు? ఎక్కడ ఓట్లు వేస్తారా వీళ్ళకు? ఏడసీళ్ళు 14 సంవత్సరాలు సీఎంగా ఉండి ఎవరికి మేలు చేసినారో ఒకసారి చూపుమని చెప్పు. ఎందుకు ఓట్లు వేస్తారు వీళ్ళకు? కాకపోతే రాయలసీమ ఏరియాలో ఒకటే ఉంది, ఎందుకు తెలుగుదేశానికి ఓట్లు పడుతున్నాయంటే వీళ్ళు మంచితనాన్ని చూసి ఎక్కడ ఓట్లు వేయలే. ప్రతి ఏరియాలో, ప్రతి ప్రెసిడెంట్, ప్రతి పంచాయతీలో, ప్రతి టౌన్లో ఏముందంటే నువ్వు తెలుగుదేశము, నేను వైసీపీ, నేను ఆపకపోతే ఆ వ్యక్తి యువతలకు వస్తున్నాడు. కాబట్టి వాళ్ళు అక్కడక్కడ వాళ్ళ పరాక్రమాలు బట్టే ఓట్లు వస్తున్నాయి తప్ప వీళ్ళని చూసి అంటే వైసీపీ నుంచి అసంతృప్తి పోయిన వాళ్ళ వల్ల తెలుగుదేశంకు కూటమికి అడ్వాంటేజ్ అవుతుంది. ఓట్లు కొన్ని వస్తున్నాయి తప్ప లేకపోతే వాళ్ళకు దిక్కు లేదు, దివాన్ లేదు. ఇదే వాస్తవం ఎక్కడ చూసుకున్నా. ఇప్పుడు ఒకటి బ్రహ్మయ్య గారు అంటే 120 నుంచి 140 తోటి కాన్ఫిడెంట్ గా కూటమి అధికారంలో ఫామ్ చేస్తుంది, అమరావతిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం కూడా చేస్తారని చెప్తున్నారు కదా, ఎందుకు మీరు అయినా సరే మీరు కూడా అదే లెక్కలు ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సీఎం ఖచ్చితంగా అవుతాడు. రెండోది ఏంటంటే వైసీపీకి 140 సీట్లు వస్తున్నాయి. కాకపోతే ఇక్కడ చేసే తప్పు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు ఏంటంటే ఈ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే ఏ ఎమ్మెల్యే ఎత్తుకునే ఒక 5-6 మంది తప్ప మిగతా వాళ్ళు ఇండివిజువల్గా గెలిచే వ్యక్తులు లేరు. కరెక్ట్ చెప్పారు. ఒక 4-5 మంది తప్ప ఇండివిజువల్గా గెలిచే వ్యక్తులు లేరు. ఎవరు చూసినా కానీ కింద కార్యకర్త దగ్గర అందరూ కూడా అవును, కింద కార్యకర్త దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వరకే మొత్తం జగన్మోహన్ రెడ్డి మీద. ఏ ఎమ్మెల్యే ఎత్తుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి చూసి ఓటేయి అంటున్నాడు, కానీ నన్ను చూసి ఓటేయి అనే వ్యక్తి లేరు.
దానివల్ల ఏమైందంటే ప్రతి ఒక్క విషయం జగన్మోహన్ రెడ్డి చూసుకుంటున్నాడు. అందుకని జగన్మోహన్ రెడ్డికి తెలుసు ప్రజల నాడి ఏంది అనేది, ఎవరికి ఎన్ని ఓట్లు వేసినారో తెలుసు. ఆయనకు సచివాలయాలు ఉన్నాయి, తర్వాత వాలంటీర్షిప్ ఉన్నాయి. ఇవన్నీ దాని వల్ల ఆయన గ్యాదర్ చేసి బూత్ నుంచి మనకు ఎన్ని ఓట్లు వచ్చాయి, ఏ విధంగా వచ్చాయి, ఎవరు ఎన్ని ఓట్లు వేశారు, దీంట్లో మనది ఎంత అనేది ఆయనకు స్ట్రెంత్ తెలుసు. కాబట్టి ఆయన నాలెడ్జ్ ప్రకారం ఆయన వచ్చేసి ఏది పోయినసారి కాడికి ఈసారి తగ్గవు, ఎక్కువే వస్తాయని చెప్పాడు. నా ఆలోచన అయితే 140 సీటుకి అయితే ఒక సీటు కూడా తగ్గదు గారు. నేను కూడా ఏపీ ఎన్నికల్లో పనిచేసిన ఐక్యూ డిజిటల్ మీడియా 4 నెలల పాటు దాదాపు ఒక 6-7 జిల్లాలలో తిరిగాము. మీరు కూడా చూశారు. మీరన్న ఒకటి మాత్రం ఒక విషయం ఏంటంటే అందరూ జగన్మోహన్ రెడ్డి మీదనే ఆధారపడ్డారు. ఎమ్మెల్యేలలో సొంత క్యాపబిలిటీ లేదు. దీనివల్ల సీట్లు తగ్గుతున్నాయి. ఇప్పటికైనా మీరు అంటే కన్విన్స్ కావట్లేదా? జగన్మోహన్ రెడ్డికి జనం మార్కులు వేస్తారు, కానీ ఎమ్మెల్యేల వల్ల జగన్మోహన్ రెడ్డికి వేసే మార్కులు కూడా పొయ్యి కూటమి కోట్లు వేసారేమో, అందుకే వాళ్ళు ఇప్పుడు క్లెయిమ్ చేసుకుంటున్నారేమో. ఈ విషయాన్ని మీరు గమనించారా? కూటమి ఏదో 3 పార్టీలు 30 పార్టీలు కలిసినంత మాత్రాన జనాలు ఎవరు మేలు చేశారు, ఎవరికి ఓట్లు వేయాలని జనాలు ఆలోచిస్తారు. ఖచ్చితంగా వాళ్ళకి ఓట్లు వేస్తారు. ఎందుకు వేస్తారంటే జగన్మోహన్ రెడ్డి చూడు ప్రతి ఒక్కరికి హెల్ప్ చేశాడు. ధైర్యంగా ఒకటే మాట చెప్పాడు కదా ఆయన, మీరందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు, అమ్మ నా వల్ల మీ ఇంట్లో మేలు జరిగితే నాకు ఓటు వేయన్నాడు. చంద్రబాబు 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసి ఏ రోజన్నా నేను ఈ పని చేసిన నాకు ఓటు వేయని అడిగే సత్తా వాళ్ళ ముగ్గురులో ఎవరికైనా ఉందా అని నేను అడుగుతున్నాను. రోడ్లు బాగలేవు, అభివృద్ధి లేదు, తర్వాత రాజధాని లేదు, ఈ పరిస్థితుల్లోనే జనం పోటెత్తారు, మా ఓట్లు వేశారని కదా అవతల పక్షం నుంచి చెప్పేది. మీరు ఏం మాట్లాడతారండి? 3 సంవత్సరాలు కరోనాతో కుళ్ళిపోతే స్టేట్ అంతా ఏడాడ అతలాకుతలం అయిపోతే ప్రపంచం అంతా ఏపీని చంద్రమండలంలో పెట్టినట్టు ఏసీలో పెట్టి మొత్తం అంతా సాకిన మగవాడు ఎవడని ఉన్నాడంటే ఒక జగన్మోహన్ రెడ్డి ఒకడే. ఎందుకు చెప్పాడంటే ఆ మాట, ఆయన ఏదో 2 ట్యాబ్లెట్ల పేరు కూడా చెప్పాడు ఆ రోజు. చంద్రబాబు వీళ్ళు వాళ్ళంతా నవ్వారు. వీళ్ళు ఆడలేరండి. కరోనా టైంలో ఈయన ఇప్పుడు ఉండదు ఈ లీడర్లు, ఈయన గెస్ట్ హౌస్లో ఈయన పండుకున్నాడు, ఆయన గెస్ట్ హౌస్లో ఆయన పండుకున్నాడు. వాలంటీర్షిప్ను పెట్టేసి పానాలను కూడా లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డి సర్వనామాలను వీళ్ళందరితో ఇంటింట్లో కూర్చోపెట్టి. చంద్రబాబు నాయుడు వల్లనే భారత్ బయోటెక్ వచ్చింది, అంటే చంద్రబాబు నాయుడు వల్లనే వ్యాక్సిన్ కనిపెట్టారు. ఎవడి వల్ల వచ్చింది అని నేను చెప్పడం లే, చంద్రబాబు చెప్పడానికైతే చాలా ఉంటాయి. ఎందుకంటే హైటెక్ సిటీ నేనే తెచ్చా, ఈ కెమెరాలను నేనే కనిపెట్టా, సెల్ ఫోన్లు నేనే కనిపెట్టినా, శాటిలైట్ నేనే కనిపెట్టినా, మోడీని కూడా ప్రధానమంత్రి నేనే చేశా. ఈ సొల్లు కబుర్లన్నీ ఇని జనాలకు విసుగు చెంది నిజంగా ఆయన చేసినాడు అన్నే కానీ ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అయితేగా బ్రహ్మయ్య గారు, ఎక్కడ చంద్రబాబు నాయుడు పెట్టుకుంటే ఎక్కడ ఇప్పుడు అంటే రోడ్లు కానీ లేకపోతే రాజధాని లేదు, హైదరాబాద్ని కట్టినందుకు అమరావతిని కట్టడం చాలా పెద్ద విషయం ఏం కాదు. ఎవడబ్బ సొమ్మయ్య హైదరాబాద్ను ఎవడు డెవలప్ చేశాడు చెప్తుంటారు కదా. ఎవడు డెవలప్ చేశాడు? చంద్రబాబు డెవలప్ చేశాడా? ఎక్కడ చేశాడు డెవలప్? తీసుకోవడం, దోసుకోవడం, దాచుకోవడం తప్ప చంద్రబాబు చేసింది హైదరాబాద్లో ఏమన్నా ఉందా? చిన్నపిల్లని అడిగితే చెప్తారు చంద్రబాబు పరిస్థితి ఏందని, మెంటల్ వచ్చింది హాస్పిటల్లో చేర్పియాలని తప్ప వేరే ఆలోచన అయితే ఎవరికి రాదు. కానీ చాలా మంచి పథకాలండి బాబు గారు ఇప్పుడు పెట్టిన పథకాలు అయితే. 2024 ఎన్నికల్లో పెట్టిన పథకాలు మాత్రం సూపర్ 6 కానీ పథకాలు కానీ 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, లేడీస్కు ఫ్రీ బస్సు, తర్వాత ఎంతమంది పిల్లగాళ్ళు ఉంటే అంతమంది పిల్లగాళ్ళకి అమ్మఒడి, కానీ మంచి పథకాలు అండి. వాలంటీర్లకు కూడా ఇంటికి వచ్చి ఇచ్చే వాలంటీర్లు 5,000 10,000 చేస్తానన్నారు. ఆయన పథకం ఎంత పెట్టాడండి? ఆయన మొత్తం ఆ టార్గెట్ ఎంత అండి? ఇది ఎన్ని లక్షల కోట్లు అవుతుందండి? ఇది 1,50,000 కోట్లు అవుద్దట సంవత్సరం. 1,50,000 కోట్లు. 70 లక్షలు ఇచ్చేదానికే మొత్తం జనాలంతా దోషిపోతాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రోజు 1,50,000 కోట్లు ఏ విధంగా తీసుకొచ్చి పెడతాడు? అంటే ఆయన అభివృద్ధి చేస్తాడు, అభివృద్ధి ఫలాలు వస్తాయి, డబ్బులు రాష్ట్రానికి ఆదాయం కూడా పెంచుతాడు. ఎట్లా పెంచుతాడు? వనరులు చూపి, దాని టార్గెట్ చూపి, నువ్వు స్టేట్ బడ్జెట్ చూపి, ఏ విధంగా వచ్చో చూపి. నువ్వు ఏమీ లేకుండా 1,50,000 కోట్లు నేను జనాలకి ఇస్తా, ఇది ఇస్తా, అది ఇస్తా అంటే చంద్రబాబు మోసగాడని ప్రతి ఒక్కరికి చిన్నపిల్లని కూడా తెలుసు. దానికోసమే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లే, చంద్రబాబు మోసగాడు, ఓటు వేయద్దు అని లేడీస్ అంతా నిర్ణయించుకున్నారు. తర్వాత జెంట్స్లో వచ్చేసి 50% జగన్మోహన్ రెడ్డిని నమ్మినారు. ఏ విధంగా నీకు గెలుస్తాడయ్యా నాకు చంద్రబాబు? ఆయన ఏరియాలో ఆయన గెలిచామని ఫస్ట్, తర్వాత మిగతా మాడదాం. బ్రహ్మయ్య గారు, మీరు కానీ మీ పార్టీ వాళ్ళు కానీ చాలా ఆవేశంగా ఉన్నారు. ఎన్నికల తర్వాత కూడా రేపు ఒకవేళ బాబు అధికారంలోకి వస్తే మీకు పార్టీ క్యాడర్ కానీ
ఇబ్బంది కదా. పార్టీ ఎలక్షన్ తర్వాతైనా తగ్గాలి మనము అనేది ఏమన్నా చెప్పే ప్రయత్నం చేయరా పార్టీ క్యాడర్కి, కార్యకర్తలకి? ఎందుకు మేమేమన్నా కోట్లు పందాలు ఇస్తాం రాండి అని పిలుస్తామా ఏమన్నా ఎక్కడన్నా? మేము గెలుస్తాం 2 కోట్లకు 4 కోట్లు ఇస్తామని దండవారి పెడుతున్నావు. ఏ ఏరియాలో ఎత్తుకుని మీ క్యాండిల్తో కొట్టించాను. చేతగాని సోంబేర్ల మాదిరి లోపల కూర్చున్నారు. ఒక్క లీడర్ అన్న బయటకు వచ్చి మనం గెలుస్తానమని చెప్పినోడు ఎవడన్నా ఉన్నాడా? మేము గెలుస్తాం, మనం గెలుస్తామని ఎవరితోనూ చెప్పించాము. ఆ బుద్ధి లేని ఎవరు బుద్ధన్ననా, బుద్ధ వెంకటరెడ్డి అంట, లోకేష్ ప్రెసిడెంట్ అంట. అంటే ఆ పక్క అచ్చెన్నాయుడు పనికి మాలాడే, ఈ పక్క చంద్రబాబు పనికి మాలాడే. ఆ పక్క ఇంకొకరు నమ్ముకోరు ఉండరు చూడు జనం, ఎవరు బాలకృష్ణ, ఆయన పనికి మాలాడే. వీళ్ళ ముగ్గురు ఏదైనా చెప్తే ఆయన ఆస్కారం ఉంటుంది. కానీ ఈ మధ్యలో ఒక ఆయన వచ్చాడు. ఆయన వచ్చేసి రేపు పార్టీని తన్ని లాక్కుంటాడు. ఎందుకంటే వీళ్ళు ఓడిపోతారు, ఆ పార్టీ వాళ్ళ వరం అవుతుంది. అందుకని ఆయన దొబ్బుతున్నారు. అంటే మా చేతిలో పోలే లోకేష్ చేతిలో పోతుంది అనే ఆలోచనతో ఆయన ముందుకు దొబ్బుతున్నారు తప్ప ఇది వేరే ఆలోచన అయితే ఏం లేదు. ఇంకోటి ఇప్పుడు ఇంకోటి కొత్త విషయం అంటే పార్టీ క్యాడర్లో ఆత్మవిశ్వాసం నింపడానికైనా వైజాగ్ ప్రమాణ స్వీకారం, డేటు, టైము అన్నీ చెప్తున్నారు. అంటే క్యాడర్ని అంటే కూటమి గెలుస్తుంది, గెలిస్తే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది అన్న దాంతో చెప్తున్న మాటేనా? ఇది నిజంగా గెలిచే అవకాశం ఉందా? మీరు చెప్పినట్టు ఎలక్షన్ ముందు ఏం మాట్లాడినా కానీ ఏదో మాకు ఓట్లు రావడానికి మేము మాట్లాడుతున్నాం అనుకుంటున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంది? మాట తప్పడు, మడమ తిప్పడు. వాళ్ళ వంశంలోనే అది ఉంది ఎప్పటి నుంచో. నువ్వు ఎందుకు చెప్తాడు ఈరోజు మీరంతా రెడీ కాండి, ఆడ 9th ప్రోగ్రామ్ పెట్టండి, ప్రమాణ స్వీకరణ చేస్తామని. అవునండి, అప్పుడు ఆయనకు లీడర్ కాన్ఫిడెన్స్ ఉందా? అప్పుడు జనంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. గతంలో చెప్పిండంటే జనంలో ఉన్నాడు 2019 కంటే ముందు. ఇప్పుడు ఆయన జనంలో లేడు. ఆయనకి తెలియదేమో ఇప్పుడు జనం రివర్స్ అయిన సంగతి తెలియదేమో. మద్యం వల్ల జనం ఇబ్బంది పడ్డారు. పథకాలు, తెలుగుదేశం పథకాలు బాగా పనిచేసినాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి మీరు భూములు లాక్కుంటారని చెప్పేసి జనం భయపడ్డారు. రోడ్లు బాగలేవు, అమరావతి రాజధాని తీసేశారని జనం భయపడ్డారు. అందుకని ఇప్పుడు లోపల కూర్చున్న, అంటే వాళ్ళ భాషలో చెప్పాలంటే తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్న జగన్మోహన్ రెడ్డికి తెలియలేదేమి ఇది. శేషు గారు, మీరు ఇక్కడ ఒకటి తెలుసుకోవాల్సింది ఉంది. ల్యాండ్ టైటిల్ ఒకసారి మీరు చదవండి, మీరే చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా హ్యాండ్ ఓవర్ చేసుకుంటారో మీరు చెప్పండి. అది సెంట్రల్ నుంచి అమలైంది. నీకు సేఫ్టీ పర్పస్ కోసం, ఎవరు రైతు కోసం, సేఫ్టీ పర్పస్ కోసం ఆయన చేసే పని తప్ప జగన్మోహన్ రెడ్డి లాక్కుంటాడనే తప్పు. చంద్రబాబు బుద్ధి లేనుడు కాబట్టి ఆ మాటలు చెప్పించినాడు. కానీ అది టైటిల్ అనేది క్లియర్గా, నీటుగా, దేనికైనా నీకు సంసిద్ధంగా ఉండేదానికి ఆయన తయారు చేసిన యాక్ట్ కాదు. అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. అది చంద్రబాబు వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్తోనే ఉన్నాడు. అట్లా ఎత్తుకుంటే కానీ చంద్రబాబు మోడీ ఇద్దరు ఏమన్నా వాళ్ళ దోచుకుంటారేమో. ఈ ల్యాండ్లు అనేటి చంద్రబాబు మోడీ ఇద్దరు కలుసుకొని ఏమో దోసుకొని షెడ్ చేసుకుంటారేమో అట్టయితే. అంతేగాని జగన్మోహన్ రెడ్డి. అవునండి బ్రహ్మయ్య గారు, అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి నాకు కూడా తెలుసు. మీరు అన్నది కరెక్ట్, నేను అంగీకరిస్తున్నా వ్యక్తిగతంగా. మీరు దాన్ని ఎందుకు తిప్పికొట్టలేకపోయారు? పబ్లిక్ లో చాలా నెగిటివ్ వచ్చింది అనేది కూటమి క్లెయిమ్ చేస్తుంది. అంతకాకపోతే ఎంతో కొంత వచ్చింది అనేది నేను కూడా అనుకుంటున్నా. ఇక్కడ ఉండేది ఒక పేద పార్టీ వైసీపీ. ఏం మాట చెప్పినా కానీ ఏదో ఒక ఛానల్ ఉంది అడ్వర్టైజ్ చేసుకోనికి. ఆ పక్క వచ్చేసి మనకు అగ్నెస్ట్గా 10 పార్టీలు ఏకమైనవి. 10 పార్టీలకు 10 ఛానళ్ళు ఉన్నాయి. ఈ 10 ఛానళ్ళు కలిసేసి జగన్మోహన్ రెడ్డి అటాక్ చేస్తే ఒక్కటి చెప్పింది జనాలకు ఎక్కుతుందా? 10 టీవీలు 10 ఛానళ్ళు వచ్చి చెప్పింది జనాలకు ఎక్కుతుందా? అది అబద్ధమైన నిజం చేసే మనస్తత్వం కలిగిన వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే మన స్టేట్లో ఒక చంద్రబాబు నాయుడు ఉన్నాడని మాత్రం నా మనవి. అందుకని మనం ఒక పక్క నుంచి మనం ఇది తప్పురా నాయన అని ప్రతి మీటింగ్లో, ప్రతి స్టేజ్ మీద, ప్రతి ఏరియాలో జగన్మోహన్ రెడ్డి అర్సి చెప్పినాడు. ప్రతి ఒక్కరికి తెలుసు ఇది మోసగాడు చంద్రబాబు, ఈయన మాటలు వినొద్దు అని ప్రతి ఒక్కరికి అవగాహన అయింది. ఓట్లు దానికోసం కసిగా జగన్మోహన్ రెడ్డికి వేశారు. అసలు మీకు గతంలో పనిచేసిన ప్రశాంత్ కిషోర్ చెప్తుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం గాడు, వైసీపీ రాదని. దానికి అసలు మీరేం చెప్తారు? అసలు దానికి ఏమే నీకు ప్రశాంత్ కిషోర్ అనేవాడు ఏమన్నా స్టాంపింగ్ మిషన్, ఓట్లు స్టాంప్ చేసే మిషన్ వాడేమన్నా? అంటే మీ బలాలు బలహీనతలు ప్రశాంత్ కిషోర్ తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. మా బలాలు బలహీనతలు ఆయనకు తెలిసినా ప్రజలకు తెలుసు జగన్మోహన్ రెడ్డి మేలు చేసే వ్యక్తి అని. అట్లాడు ప్రజలు మమ్మల్ని నమ్మినారు. ఆ దేవుడు మా నాయకుని దీవించినాడు. అందుకని ప్రజలు నమ్మినారు కాబట్టి మనకు ఓట్లు వస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ ఎవరయ్యా? కోన్కిస్కు గొట్టంగాడు.
ఆ ప్రశాంత్ కిషోర్కి అంత దమ్ము ఉంటే వాని ఏరియాలో పెట్టి గెలిచమని చెప్పు, ఒక వార్డ్ నెంబర్ గెలిచమని చెప్పు. సోంబేరిగాడవాడు, వాని గురించి నువ్వు మాట్లాడడం ఏమన్నా ఉందా? ప్రశాంత్ కిషోర్ అనేవాడు 100 కోట్లు ఇచ్చి తీసుకొచ్చుకున్నారు మరి ప్రశాంత్ కిషోర్. ఎవరు చూసినారు ప్రశాంత్ కిషోర్ అని? ప్రశాంత్ కిషోర్ని ఎవరు నమ్మినారు? ఎవరు చేశారు? ఆ రోజు మా జగన్మోహన్ రెడ్డికి వేవ్ ఉంది కాబట్టి బ్రహ్మాండంగా వచ్చారు. మళ్ళీ కాంగ్రెస్కి అక్కడ పోయి చేశారు, వచ్చిందా? మమతాకు వచ్చిందా? మమతాకు వచ్చింది రండి, యూపీలో చేశారు. కాంగ్రెస్కి వచ్చిందా? మరి ఆ రోజు మోడీకి చేసినాడు కదా ఫస్ట్ టైం, ఆయనకు వచ్చింది. మళ్ళీ కాంగ్రెస్కి చేసిన అగెనిస్ట్గా వచ్చిందా? వాడు బ్రోకర్ అయ్యా. ఏ పొద్దు 10 రూపాయలు ఎక్కడ ఇస్తే ఆ ఏరియాకి పోయి పని చేసుకొని బతికే బ్రోకర్ వాడు, ఆ ఏరియా గుండా వాడు. వాడిని చూసి ఓట్లు ఓడిచ్చాడు, వాడు చెప్తే ఓడింటాడు. వాడొక పరంపోకయ్యా. వారి గురించి మాట్లాడడమే టైం వేస్ట్. వాడేమన్నా స్టాంపింగ్ మిషనా? ఓట్లు ఏమన్నా వాడి మిషన్లో పెట్టి గుద్దేట ఏమన్నా? వీడు చెప్తే ఎన్నికి లోపాలు లేవు, శాపాలు లేవు. వానికి ఉండేదంతా ఈసారి ఆ ప్యాకేజ్ అయినా చంద్రబాబు కరెక్ట్గా ఇచ్చాడో ఎత్తిపోతుందో చూసుకో. వాడే చెప్తాడు వాడి నోట్లో రేపు. బ్రహ్మయ్య గారు, మేము కూడా ఐటీ డిజిటల్ మీడియాగా ఎన్నికల వర్క్ చేసిన దాని నుంచి వైసీపీ వచ్చిందని మేము కూడా నమ్ముతున్నాము. అయితే వ్యక్తిగతంగా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. అంటే బ్రహ్మయ్య గారు పార్టీ వ్యవస్థాపకుల్లో ఉన్న కొద్ది మందిలో అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీలో ఉన్న వ్యక్తి. బ్రహ్మయ్య గారికి ఎందుకు సముచిత స్థానం లభించట్లేదు? రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారితో కూడా సన్నిహితంగా ఉన్న వ్యక్తి. బ్రహ్మయ్య గారికి ఎందుకు పార్టీలు మంచి స్థానం లభించట్లేదు, మంచి పోస్టులు ఎందుకు రావట్లేదు? ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాతైనా వచ్చిందని మీరు ఏమన్నా అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అందరి గురించి ఆలోచిస్తుంటాడు, కానీ ఆ సమయం కూడా అనుకూలంగా ఉండాలా. పోయినసారి మనము ఎన్నేళ్ళ నుంచి ఇబ్బంది పడి వచ్చాం కాబట్టి అందరికీ స్థానాలు దొరకాలంటే కష్టము, అందరికీ ఇవ్వలేడు. వాళ్ళ వ్యక్తులు అనే వాళ్ళకు కొందరికి ఎక్కడ పోరులే మన మాట ఇంటర్లేని ఉద్దేశంతో ఇవ్వకపోవచ్చు. ఖచ్చితంగా న్యాయం ఈ రోజు కాకపోయినా కొన్ని రోజులకైనా జరుగుతుంది అని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే న్యాయం అనేది జగన్మోహన్ రెడ్డి వ్యక్తి దగ్గర యాడున్నా ఎవడో కోనికేసుకు గొట్టంగానే ఏం తెలియని వాళ్ళని ఎమ్మెల్యేలు చేశాడు, ఎంపీలు చేశాను, తర్వాత మినిస్టర్లు చేశారు. మమ్మల్ని కూడా ఏదో ఒక రోజు గుర్తిస్తారు. ఆ గుర్తింపు కోసము మేము పోరాటం చేయడం తప్ప మిగతాది మేము పార్టీ అంటే అలగడము తిరగడము. ఇప్పుడు మన ఎలక్షన్కి పోయాము, మా కారు మా కథ మా డబ్బులు మేమే పెట్టుకొని మొత్తం అంతా క్యాన్వాస్ చేసుకొని షెడ్ చేసుకొని వచ్చాము. మాకు లాసు, మాకు నష్టపోయినాము. అయినంత మాత్రాన మా జగన్ గారిని మేమేమనలేం కదా. ఎందుకంటే ప్రతి ఒక్క కార్యకర్త ఖచ్చితంగా పార్టీకి పనిచేసిన రోజే ఏ పార్టీ అయినా కానీ మనగడ ఉంటుంది. అటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఫస్ట్ నుంచి ఒక 120-130 మంది ఉంటారు. వాళ్ళందరికీ ఎవరికి పదవులు లేనా ఈ పొద్దు నేను ఓపెన్గా చెప్తాను. నేను వాళ్ళు 120 మంది ఉన్నారండి. ఇంకా 120 మంది స్టార్టింగ్ నుంచి ఆయన రాజకీయాలకు రాకముందు నుంచి ఒక 120-130 మంది ఉంటారు, అంతకంటే ఎక్కువ లేరు. ఆ టైం నుంచి ఉండే వాళ్ళకు ఇంతవరకు ఆయన ఒక పార్టీలో ఒక పదవి కాదు కదా, కనీసం ఆయనకు ఏమే కానీ హెల్ప్ కూడా చేయలేదు ఇంతవరకు. ఆయన ఎందుకు చేయలే? నా వాళ్ళు నాయనకమంటారు ఎక్కడ పోరని ధైర్యంతో. ఈరోజు కాకుండా రేపు చేస్తాడు, రేపు పదవి వచ్చింది, రేపు సీఎం అవుతున్నాడు, అప్పుడేం పిలిచి చేస్తాడు. దానికోసం వెయిటింగ్ చేయాలి తప్ప మేము ఫైట్ చేసే ప్రయోజనం ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడికి పోరనే ధైర్యంతో చేయట్లేదేమో. మరి మీరు కూడా అట్లా లేదు మేము మరి పోతాము లేదంటే ఇదైతామని ఎప్పుడన్నా చెప్పే ప్రయత్నం చేయలేదా? మరి ఆ వ్యక్తులు అనేవాళ్ళు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి హెల్ప్ చేసినా చేయకపోయినా ఆయన ఫ్యాన్స్గానే ఉంటారు. ఆయన కాళ్ళలో ఎక్కడ నడిస్తే అక్కడ ఉంటాము. ఆయనకు తెలియకుండా ఆయన ఏరియాలో మేము కూడా తిరుగుతున్నాము. ఎవరెవరి ప్రజలు ఏం చేయాలని మా శక్తి కొద్దీ మేము కూడా పోరాడుతున్నాము. మేము కూడా 10 ఓట్లు వేయించేదానికి మా శాశక్తుల ప్రయత్నం చేశాము. ఖచ్చితంగా సఫలీకృతమవుతుంది. ఈసారి అయితే అందరికీ మేలు జరుగుతుందని మేము అనుకుంటున్నాం. మేలు జరగడం అంటే ఏమన్నా దొంగతనాలు చేసి తీసుకొచ్చి మాకు పెట్టాడు ఆయన. ఇప్పుడు నాకు తెలిసి అయితే కన్నా నువ్వు కష్టం చెయ్యి, నీకు తగ్గ ఫలితం వస్తుంది. నీకు స్టేట్లో కొన్ని కోట్ల మంది ఉంటే ఈ కోట్ల మందికి జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్లు ఉంటే వీళ్ళందరికీ ఏ విధంగా సాయం చేయగలడైనా? నువ్వు ఇబ్బంది పడుతుంటే ఏదో ఒకటి హెల్ప్ చేయగలుగుతారు. లేకుంటే ఇప్పుడు అన్ని పథకాలు పెట్టారు, నీకేంది నువ్వు బతికేది నువ్వు నేర్చుకోవాలా? నేర్చుకోకుండా జగన్మోహన్ రెడ్డి నాకు అది లే ఇది లేని కొట్లాడితే నష్టపోయేది ఎవరు? మేమే. చెట్టు కింద ఉండి ఏదో ఒక రోజు మామిడి పండు ఆ పండు ఇక్కడ కిందకి రాలుతుంది, మేము తింటాంలే అనుకోవాలి. కానీ ఆ చెట్టును నరుకుతామనే ఆలోచన అయితే ఈ మా కార్యకర్తలకు ఎవ్వరికి లేదు, ఎప్పుడు కూడా ఉండదు. ఆ 120-130 మంది ఉంటారు కదా, వాళ్ళకి ఎప్పుడు కూడా మీరెంత హార్డ్ కోరో నాకు వ్యక్తిగతంగా కూడా తెలుసు. మీలాంటి మిలిటెన్సీ సైన్యం ఉండబట్టే రాయలసీమలో కూడా ఏకపక్షంగా వైసీపీ గెలుస్తుంది, రాష్ట్రంలో కూడా వైసీపీ గెలుస్తుంది అనే ఒక మంచి వేవ్ తీసుకొస్తూ ఉన్నారు.
అయితే ఈసారి కూడా అధికారంలోకి వస్తారని ఆల్మోస్ట్ నేను కూడా అనుకుంటూ ఉన్నాను. మీ అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా సరే బ్రహ్మయ్య గారిని మంచి పోస్టులో అనుకుంటున్నాము. అట్ ది సేమ్ టైం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కూడా నిలబెట్టుకోవాలని చెప్పేసి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అలాగే మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి మంచి ఎంట్రీ తోటి కలుద్దాము. థ్యాంక్ యూ. నమస్తే.